లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులతో ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా కొందరు వ్యక్తులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న వారిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించడంతో వైసీపీలో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసినా చర్యలు తీసుకోకూడదన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఫేక్ పోస్టులు పెట్టినా తమపై ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని వైసీపీ సోషల్ యాక్టివిస్టులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు అలాంటి వారికి అండగా నిలిచేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి తమ పార్టీ ఉద్దేశాన్ని చెప్పకనే చెప్తున్నారు ఆయన. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టిన వైసీపీ వర్గాలు తమపై చర్యలు తీసుకోకూడదని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం చూస్తుంటే జగన్ పార్టీ ఆలోచన తీరు ఎలా ఉందో అర్థమవుతున్నట్టున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వానికి పార్టీని ప్రశ్నించే విధంగా ఎవరైనా పోస్టులు పెడితే వెంటనే వారిపై కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. అదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై టీడీపీ, జనసేన శ్రేణులు పెట్టిన కేసులను పోలీసులు పట్టించుకోలేదు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. కూటమి ప్రభుత్వం జస్ట్ వార్నింగ్లతో సరిపెట్టి సైలెంట్గా ఉన్నప్పటికీ ఫేక్ ప్రచారాలు తగ్గకపోవడంతో చర్యలు ప్రారంభించింది. వైసీపీ సోషల్ మీడియా వర్కర్స్కు చుక్కలు చూపిస్తున్నారు ఏపీ పోలీసులు. పోస్టులు పెట్టిన వారు వారి వెనుక ఉన్నవారి భరతం పడుతున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేదు. తేడాగా పోస్టులు పెట్టిన ఎవరైనా సరే బుక్ అవుతున్నారు. సజ్జల భార్గవ్, పోసాని, ఆర్జీవి, శ్రీరెడ్డిపై ఇప్పటికే కంప్లైంట్లు వెల్లువెత్తాయి. కేసులు కూడా నమోదయ్యాయి కూడా. ఇందులో కొందరు క్షమాపణలు చెప్పినా ప్రయోగం లేకుండా పోయింది. వర్రా రవీందర్ రెడ్డి, రాజశేఖర్ వంటి కరడుగట్టిన వైసీపీ కార్యకర్తల అరెస్టుతో వైసీపీలో టెన్షన్ మొదలైంది. తమకున్న ఒక అస్త్రాన్ని కోల్పోతామనే భయంతో వైసీపీ కోర్టు మెట్లు ఎక్కుతూ నానా పాట్లు పడుతుంది. ప్రభుత్వంలో ఎవరు ఉన్నప్పటికీ సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారాలతో వ్యక్తిగత స్వేచ్ఛ, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ 2018 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేసులు బనాయించారు. ప్రస్తుతం తప్పుడు పోస్టులతో ప్రజలను తప్పుదో పట్టిస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఫేక్ పోస్టులు పెట్టినా తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని వైసీపీ వర్గాలు కోర్టును ఆశ్రయించడంపై న్యాయమూర్తులు విస్మయం వ్యక్తం చేశారు. తప్పుడు పోస్టులపై చర్యలు వద్దని తాము ఆదేశించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో న్యాయమూర్తులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టిన వ్యక్తులు ఇవాళ కోర్టు మెట్లు ఎక్కి తాము చేసే సోషల్ మీడియా పోస్టులపై చర్యలు వద్దని కోరుతూ ఉండడం విమర్శల పాలవుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తూ అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారని, దీనిపై తీవ్రంగా పరిగణిస్తున్న జగన్ వారికి అండగా నిలిచేందుకు రంగంలోకి దిగారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే గొంతు నొలుముతున్నారని, సోషల్ మీడియా కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తే ప్రశ్నించేవారు ఉండరని భావించి అక్రమ కేసులు పెడుతున్నారని జగన్ విమర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గొంతు విప్పితే చాలు ఏం చేస్తా ఉన్నారు? రాత్రికి రాత్రి కానీ తెల్లవారుజామున కానీ అదుపులోకి తీసుకుంటున్నారు. అదే సమయంలో కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఉన్నారు. గంటల తరబడి కొన్ని సమయాలలో 2-3 రోజులు కూడా పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు. ఆ సమయంలో వారిని కొట్టడం, తిట్టడం, అవమానించడం చేస్తూ ఉన్నారు. ఒక కేసును ఒక వ్యక్తి మీద ఏకకాలంలో పలు స్టేషన్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులతో కేసులు నమోదు చేయిస్తూ ఉన్నారు, అరెస్టు చేస్తూ ఉన్నారు, 2-3 స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు. పోలీసుల తీరు పట్ల అక్కడ స్థానిక ప్రజలు ఎక్కడైనా కూడా తిరగబడితే మళ్ళీ మరో కేసులో ఎక్కడైనా అప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నారు, మళ్ళీ ఇంకొక కేసులో మళ్ళీ ఇంకొక కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ వీళ్ళు ఎవరైనా అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులను స్టేషన్లకు తీసుకొస్తున్నారు. కుటుంబ సభ్యులను స్టేషన్కి తీసుకొచ్చే అధికారం ఏ పోలీసుకు లేదు. నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం గారి మాటలు చూస్తూ ఉంటే ఆయన కూడా డీజీపీ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. డీజీపీ కార్యక్రమాలని దగ్గర నుండి చేయిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నిజంగానే వీళ్ళందరూ కూడా వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్న స్వరాల మీద వీళ్ళు ఇంతగా
కేసులు పెట్టే స్థాయికి తట్టుకోలేని స్థాయిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ క్రమంలో సోషల్ మీడియా కార్యకర్తలకు ఎటువంటి అన్యాయం జరిగినా వైసీపీ అండగా ఉంటుందని, దీనికోసం కొన్ని ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేసి ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయాలని ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. వారి తరపున పోరాటం చేయడానికి వైసీపీ ఎప్పుడు సిద్ధంగా ఉందని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మరింత అండగా ఉండాలన్న ఉద్దేశంతో పార్టీ తరపున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అక్రమ కేసులకు, అక్రమ నిర్బంధాలకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు వారికి భరోసా ఇవ్వడానికి, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ఈ పార్టీ బృందాలు పనిచేస్తాయని జగన్ పేర్కొన్నారు. ఆయా జిల్లాలో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్ సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ పార్టీ బృందాలు పనిచేస్తాయని ప్రకటించారు. అంటే సోషల్ మీడియాలో తమ కార్యకర్తలు ఎంతలా చెలరేగిపోయినా పార్టీ అండగా ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చేశారన్నమాట. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల విషయంలో జగన్ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆయన వారిని అంత మొండిగా వెనుకేసుకు వస్తూ ఉండడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇటు అసెంబ్లీలోనూ జగన్ తీరు ప్రస్తావనకొచ్చింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారికి వైసీపీ అధినేత జగన్ వత్తాసు పలుకుతున్నారని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. కొందరికి నోటీసులిచ్చి పోలీసులు వదిలేస్తుంటే వారు మళ్లీ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని శిరీష అన్నారు. దీనిపై చట్టం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాలాంటి ఈ రోజు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలను కూడా గతంలో కూడా మేమే ఇబ్బంది పడ్డాం, ఈ రోజు కూడా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఒకవేళ పోలీసుల దగ్గర నుంచి సహకారం సరిగ్గా ఉండట్లేదు, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి ఉంచే అవకాశం లేదు. ఈరోజు చట్టాలు అలా ఉన్నాయని అంటున్నారు అధ్యక్ష. ఈరోజు మనమే చట్టసభల్లో ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఒక తెలుగుదేశంలోనే కాదు, అన్ని పార్టీల్లో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా హోమ్ డిపార్ట్మెంట్ కి, అలాగే ముఖ్యంగా దీని మీద చాలా పట్టుదలతో ఉన్న డిప్యూటీ సీఎం గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వెంటనే బయటకు వచ్చి, ఎందుకంటే దాని మీద 41A నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు బయటకు వచ్చి విపరీతమైన మళ్ళీ రెట్టింపుని ఉత్సాహంతో అదే సోషల్ మీడియాలో మరి అదే విధంగా వల్గర్గా పెడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పశ్చాత్తాపం అనేది లేకుండా ఈరోజు జిల్లాకి ఒక ఇన్ఛార్జిని పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళని మీరు కాపాడండి అని ఆ రీతిలో వెళ్తున్నారు అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, చట్టసభల్లో ఉన్నాం, ఈరోజు మనం చట్టాన్ని కనీసం అమెండ్మెంట్ చేయగలిగితే. ఎవరి వాదనలు ఎలా ఉన్నా మహిళలు, కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టకుండా పార్టీలే లక్ష్మణ రేఖ గీసుకోవాలి. లేదంటే సోషల్ సైకోలు అలాగే చెలరేగిపోతుంటారు. మరి ఆ వ్యవస్థను చక్కదిద్దడానికి కూటమి సర్కార్ తీసుకుంటున్న చర్యలతో అయినా సోషల్ మీడియాలో లిమిట్స్ క్రియేట్ అవుతాయో లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.